Hi friends, welcome to our channel. Today's special is అటుకుల దోస. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్లో ఒక గ్లాస్ అటుకులు, 3 గ్లాసుల బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ నీటితో ఒక 3 or 4 టైమ్స్ మంచిగా కడగాలి. కడిగిన తర్వాత మంచినీళ్ళతో 6 hours సోక్ చేయాలి. తర్వాత ఈ అటుకులు బియ్యం మిక్సీ పట్టాలి. గ్రైండర్ యూస్ చేయకూడదు, మిక్సీనే యూస్ చేయాలి. ఈ రెడీ అయిన బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకున్నాక నైట్ అంతా సోక్ చేయాలి. సోక్ అయిన ఈ పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్నాక కొద్దిగా పెరుగు, చిటికెడంత బేకింగ్ సోడా, రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చు. అంతా మంచిగా మిక్స్ అయ్యాక పొయ్యి మీద పెనం పెట్టుకొని ముందుగా కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి దోశ బాగా లావుగా పోసుకోవాలి. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. కంపల్సరీగా మూత పెట్టాలి. యాక్చువల్గా ఇది 1 సైడే కాల్చాలి, కానీ మేము 2 sides కాలుస్తాము. దోశ రెడీ. ఈ అటుకుల దోశ భలే స్పాంజీగా ఉంటుంది. అటుకుల దోశలో ఉల్లికారం పల్లీ చట్నీ కాంబినేషన్ సూపర్బ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.